అసలు గమనించాల్సిన విషయం ఏందంటే, దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాము అని యెస్. జెప్పి. పోక్సో కేసులు ఇండియా మొత్తంలో ఎన్నో వేల కేసులు ప్రతి సంవత్సరం బుక్ అయితుంది. ఓకే. గత 15 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఇలాంటి కేసెస్‌ని మిస్‌యూజ్ చేస్తున్న రికార్డ్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్‌సీఆర్‌బీ ఏం చెప్పిందంటే, పోక్సోలో 80% కేసులు ఫేక్ ఫేక్. కేసులని చెప్పింది. అంటే ఏ కేసుల గురించి పోరాడుతున్నాము? అంటే ఒక లెజిస్లేషన్‌లో చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందా? లేదా? యెస్! సోషల్ వెల్ఫేర్ లెజిస్లేషన్ ఐ 100% అబ్సల్యూట్‌లీ యాక్సెప్ట్ ఇట్. But a social welfare legislation at what cost? You are violating Article 14 of the Indian Constitution should have been given equal opportunity to the other person to being heard. Section 2930 sir, పోక్సోలో బుల్లెట్ మీద నీ పేరు ఉంటుంది. దే షూట్, దట్స్ ఆల్. ఏంటనంటే మీకు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉండదు. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్ టు ప్రూవ్ ద కేస్. మీరు నా మీద కేసు పెట్టినారంటే నేను తప్పు చేసినా ప్రూవ్ చేయాల్సింది ఎవరు? మీరు, ప్రాసిక్యూషన్ సైడ్. కానీ పోక్సో కేసులో అట్లా కాదు. ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్. సెక్షన్ 29 and 30 గన్ లో బుల్లెట్ లోడ్ అయి ఉంటది, నీ పేరే ఉంటది, నేను గాల్ చేస్తున్నా అంటారు. ఇప్పుడు మనకి మిస్యూజ్ చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు 80% మిస్యూజ్ చేస్తున్నారు అన్నారు కదా. మిస్యూజ్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఏమైనా శిక్ష ఉంటుందా మరి? సెక్షన్ 193 ఆఫ్ ఐపీసీ. అదే విధంగా మీరు అన్నారు, ఇప్పుడు ఈ సో కాల్డ్ మినిస్టర్ వాళ్ళ సన్ కేసులో వాళ్ళ మదర్ ఫాదర్ కూడా కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. అబ్సల్యూట్లీ. సెక్షన్ 22 సబ్ క్లాస్ 1 పోక్సో ఏం చెప్తుందంటే, తల్లిదండ్రులు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ, ఫేక్ కంప్లైంట్ ఇచ్చినా కానీ 100% దే ఆర్ పనిషబుల్. ఓకే. సో ఇప్పుడు ఒక పర్సన్ ఇమేజ్ డ్యామేజ్ అయింది, సఫర్ అయ్యిండు, సమాజంలో వాడికి బ్యాడ్ నేమ్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అన్నప్పుడు వీళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. 1000%. సో సేమ్ టైం నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు